Audio Jungle. Audio Jungle. వీలర్ వర్సెస్ బస్సు కానీ మేజర్ ఫోర్ వీలర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రాక్చర్స్ అన్నది నేను యూజువల్లీ హ్యాండిల్ చేస్తాను. దీంట్లో మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు ఒక టీమ్ ఎఫర్ట్ అవసరం పడుతుంది. ఐసీయూ, ఫిజిషియన్, చెస్ట్ ఫిజిషియన్, సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఒక టీమ్ లాగా దీన్ని హ్యాండిల్ చేస్తారు. సో ఇది మా సెంటర్కి స్పెషాలిటీ, అంటే టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇవాళ టాపిక్ ఏం చెప్తున్నా అంటే కొన్ని రీసెంట్ అడ్వాన్సెస్, అది కూడా కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదైతే వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఒక 65-70 మీద ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది ఒక 2 టాపిక్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ 20 ఫ్రాక్చర్ గురించి ఉంటుంది. సో 20 ఫ్రాక్చర్ అయినప్పుడు యాజ్ అన్ ఆర్థోపెడిక్ టీమ్ ఎప్పుడు మనం దాన్ని ఒక ఎమర్జెన్సీ లాగా, ఒక హార్ట్ అటాక్ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే 20 ఫ్రాక్చర్ అయిందంటే ఒకటి బాడీలో బలం తగ్గినట్టు, సెకండ్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ తగ్గినట్టు పేషెంట్కి, థర్డ్ థింగ్ ఏంటంటే మొబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఓన్గా చేసే పనులు అవన్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఎమర్జెన్సీగా తీసుకొని ఇమీడియట్గా సర్జరీ చేసేస్తాం. రీజన్ ఇస్ అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళి రావడము, లేదంటే బెడ్లో కూర్చోబెట్టడం, ఫిజియోథెరపీ చేయడానికి ఈజీ అవుతుంది. ప్రాబ్లం 70+ వాళ్ళని వాళ్ళ బెడ్లో పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి లంగ్స్ రిలేటెడ్, బెడ్ సోర్స్, ఇవన్నీ వేరే ప్రాబ్లమ్స్ క్రాప్ అప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అర్లియర్ వి మొబిలైజ్, అంటే ఎంత తొందరగా వాళ్ళని కూర్చోబెట్టి మూమెంట్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాం అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో యూజువల్లీ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను రిగార్డింగ్ ద టెక్నాలజీ వీ హ్యావ్. మన దగ్గర ఉన్న కొత్త టెక్నాలజీ ఏదైతే ఉంది దాంట్లో రిస్క్ తక్కువ చేసి మనం ఎలా ఆపరేషన్ చేయొచ్చు అని ఒక ఆప్షన్. సో ఇది రైట్ సైడ్లో మీరు చూసేది, ఇది హిప్ ఫ్రాక్చర్, ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్ అని చెప్తాం. దీంట్లో మనము 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. 100% ఇది ఆల్మోస్ట్ ఎమర్జెన్సీలో ఫిక్స్ చేయాలి, అంటే ఒక 1 to 2 days లోపల కార్డియాక్ చెకప్, ఎనస్థీషియా చెకప్ అన్ని చేసి చెక్ చేయాలి. సో దీన్ని హిప్ ఫ్రాక్చర్, ఇంటర్ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్ అని చెప్తాము. ఇది యూజువల్లీ 70+ ఏజ్ గ్రూప్లో వస్తుంది. మెయిన్ రీజన్ ఫర్ దిస్ బాడీలో బ్యాలెన్స్ తక్కువ అవడం వల్ల, అండ్ సెకండ్ థింగ్ ఇస్ బోన్లో వీక్నెస్ రావడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇది 2 టైప్స్లో మనం ట్రీట్ చేయొచ్చు. ఒకటి, ఈ ఉన్న బోన్ అంతా తీసేసి ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ పెడతాం. సో దాన్ని ఆర్థ్రోప్లాస్టీ అని చెప్తాం, ఎనీ ఆర్థ్రోప్లాస్టీ ఆర్ కంప్లీట్ హిప్ రీప్లేస్మెంట్ అని చెప్తాం. సో అది మీకు చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో మనం బోన్ అంతా తీసేసి ఒక మెటల్ బాల్ లాగా పెడతాం. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ డేనే నడిపియొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ఈ గాయం స్టిచెస్ చూస్తున్నారు కదా, పెద్దగా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో అందరూ ఆ ఏజ్ గ్రూప్లో అది తట్టుకోలేరు. సో రిస్క్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేయొచ్చు, బట్ రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ఏజ్ 90, 95, 100 దాకా ఉన్నప్పుడు వీ హ్యావ్ ఎన్ ఆప్షన్, దాంట్లో తక్కువ రిస్క్లో మనం చేయొచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక మినిమల్ ఇన్వేజివ్, చిన్నగా ఓపెన్ చేసి ఒక 1 inch పైన, 1/2 inch, 1 centimeter 3 స్మాల్ ఇన్సిషన్స్ ఉంటాయి బోన్స్లో. ఈ రాడ్ వేసి ఈ బోన్ని కనెక్ట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ అ స్టాండర్డ్ ప్రొసీజర్. సో దీంట్లో కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందంటే, మీకు ఈ ఫ్రాక్చర్ అయ్యింది ఎందుకు, బోన్ వీక్నెస్ ఉంది. సో ఈ బోన్ వీక్నెస్ని మనం కాంబాట్ చేయడానికి ఈ ఇంప్లాంట్ లోపల ఒక సిమెంట్ ఇంజెక్ట్ చేస్తాం. ఇది లిక్విడ్ సిమెంట్ ఇంజెక్ట్ చేసి బోన్ వీక్నెస్ ఎక్కడైతే ఉంది అక్కడ వెళ్ళి గ్రిప్లో పట్టుకుంటుంది. సో మీకు ఇంప్లాంట్ కట్అవుట్ అవ్వడం అవన్నీ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో దీన్ని సిమెంట్ ఆగ్మెంటేషన్ అని చెప్తాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూవర్ టెక్నాలజీస్ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 1 or 2 చేస్తున్నాము. అండ్ రిజల్ట్ బాగుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచే పెయిన్ తగ్గిపోతుంది, చైర్లో కూర్చోబెట్టవచ్చు, వాకర్లో మెల్లిగా నడిపించవచ్చు విత్ సపోర్ట్, అండ్ వాష్రూమ్కి వెళ్ళి రావడం ఈజీ అవుతుంది. సో ఈ సిమెంట్ ఆగ్మెంటేషన్ టెక్నిక్ విత్ నెయిలింగ్, అది కూడా మినిమల్ ఇన్వేజివ్, అంటే చిన్న చిన్న వోన్స్తో, అండ్ ఆపరేషన్ టైం కూడా తక్కువ ఉంటుంది. సో రఫ్లీ ఇన్ 1/2 hour to 45 minutes ఇది ఫినిష్ చేయొచ్చు మనం. సో దిస్ ఇస్ ద న్యూ టెక్నాలజీ ఫర్ ఏజ్డ్ పేషెంట్స్, 70 years+, కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటుంది, వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది, బైపాస్ అయిన వాళ్ళకి ఇది ఒక సేఫ్ ఆప్షన్. సో కాస్ట్ రఫ్లీ మీకు నార్మల్ సర్జరీ కంటే ఒక 30,000 ఈ సిమెంట్ గురించి ఎక్స్ట్రా అవుతుంది. సో గివ్ ఆర్ టేక్ ఒక 2 lakhs ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. సిమెంట్ వాడితే ఒక 30,000 ఎక్స్ట్రా, సో 2.3 దాకా అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్, జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళది ఉంటుంది. సో
దాంట్లో ఒకటే ఈ టెక్నాలజీ వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళ ఒక కంపెనీతోనే ఈ టెక్నాలజీ ఉంది, అది మేము యూజ్ చేస్తున్నాం. అడ్వాంటేజ్ అగైన్ రిస్క్ తక్కువ, ఆపరేషన్ టైం తక్కువ, బ్లీడింగ్ తక్కువ, ఫాస్ట్ రికవరీ అండ్ ఓన్ బోన్ హీల్ అవ్వడం వల్ల మీకు మెటల్ రిలేటెడ్ ఆర్ ఇంప్లాంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తక్కువ. సార్ లైఫ్ లాంగ్ ఉంటుంది సార్, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రిమూవ్ చేసి యూజువలీ ఎల్డర్లీ పీపుల్లో హిప్లో ఉన్న ఇంప్లాంట్ టైటానియం ఇంప్లాంట్ బాడీతో సెట్ అయిపోతుంది, మనం తీయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటేనే, లేదంటే వెరీ మినిమల్ ఛాన్స్ ఇన్ఫెక్షన్ ఉంటేనే వీ విల్ రిమూవ్ ఇట్, లేదంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎంఆర్ఐ కంపాటబుల్, మీరు ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, ఇన్ఫెక్షన్ రిస్క్ అవన్నీ తక్కువ, ఎందుకంటే మనం ఎంత తక్కువ సర్జరీ చేస్తామో అంత బెటర్ ఎఫెక్ట్. సర్జరీ లేకుండా చేయొచ్చు సార్, సర్జరీ లేకుండా ఇంజెక్షన్ సర్జరీ లేకుండా లేదు, ఎందుకంటే ఆ బోన్కి గ్రిప్ ఉండాలి. మెయిన్ మనము ఆ సర్జరీ చేసేది ఆ 2 బోన్స్ని కనెక్ట్ చేయడానికి. మీకు ఈ పై బోన్ని ఈ బోన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని గ్రిప్ పెంచుకోవడానికి ఇంజెక్షన్. సో ఈ సిమెంట్ ఎందుకు పెడుతున్నామంటే బోన్ వీక్నెస్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సిమెంట్ పెడితే కొద్దిగా ఇట్ ఈస్ మోర్ లైక్ మన నార్మల్ సిమెంట్ లాగే, బట్ బయోడిగ్రేడబుల్ సిమెంట్ ఉంటుంది. లోపల కూడా అంతే